ఒక ఊళ్ళో ఒక కోడి ఉండేది. అది ఒకరోజు 6 గుడ్లు పెట్టింది. గుడ్లను చక్కగా పొదిగింది. వాటిలో 5 గుడ్లు పొదిగి పిల్లలుగా మారాయి. ఆ 5 కోడి పిల్లలు అమ్మ ఆకలి వేస్తోంది అన్నాయి. తల్లి 6వ గుడ్డును గూట్లో వదిలి పిల్లలతో గింజలు వెతుక్కుంటూ బయటకు వెళ్ళింది. ఈలోగా ఆఖరి గుడ్డు గూట్లో వేడికి పగిలి పిల్లగా మారింది. అది చుట్టుపక్కల అంతా చూసింది. అమ్మ కనపడలేదు. పాపం ఏడ్చింది. అమ్మ ఎక్కడికి వెళ్ళిందా అనుకుంది. అమ్మను వెతుకుతాను అనుకుని గూటి బయటకు వెతుకుతూ వెళ్ళింది. కోడిపిల్లకి పొలంలో గడ్డి మేస్తూ ఆవు కనిపించింది. నువ్వా నా అమ్మవి అని ఆవుని అడిగింది. నేను నీకు అమ్మను కాను, నీ అమ్మ నాకన్నా చాలా చిన్నది అని ఆవు గుర్తు చెప్పింది. కొంత దూరం వెళ్ళాక కోడిపిల్లకి పాలు ఇస్తూ ఒక మేక కనిపించింది. నువ్వేనా నా అమ్మవి అని మేకని అడిగింది. నేను నీకు అమ్మను కాను, నీ అమ్మకి 2 కాళ్ళు అని మేక గుర్తు చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక చెట్టు మీద కూర్చుని కూస్తున్న కాకిని చూసింది. నువ్వేనా నా అమ్మవి అని కాకిని అడిగింది. నేను నీకు అమ్మను కాను, నీ అమ్మ ఇంత ఎత్తు ఎగరలేదు అని కాకి గుర్తు చెప్పింది. మరికొంత దూరం వెళ్ళాక చెరువులో ఈదుతూ బాతు కనిపించింది. నువ్వేనా నా అమ్మవి అని బాతుని అడిగింది. నేను నీకు అమ్మను కాను, నీ అమ్మ నీటిలో ఈదలేదు అని బాతు గుర్తు చెప్పింది. ఇంతలో గాలిలో ఎగురుతున్న పావురం కోడిపిల్లను చూసింది. పాపం దానిపై జాలిపడింది. నీ అమ్మ అక్కడ ఉంది, ఇలా వెళ్ళు అని పావురం దారి చూపించింది. కోడిపిల్ల ఆ దారిన నడిచింది. అక్కడ అమ్మ కనిపించింది. అమ్మ కోడిపిల్లను ముద్దాడింది. అండల్ని అక్కలని చూపించింది. కోడిపిల్ల తన అన్నలతో అక్కలతో కలిసి ఆడుతూ గింజలు తింది. సాయంత్రం అందరూ గూటికి చేరారు ఆనందంగా. చక్కని కోడి ఒకనాడు 6 గుడ్లను పెట్టింది. గుడ్లను చక్కగా పొదిగింది. 5 గుడ్లు పొదిగాయి. పిల్లలు ఆకలి అన్నాయి. 6వ గుడ్డును గూట్లో వదిలి తల్లి పిల్లలు అంతా కలిసి గింజలు వెతుకుతూ వెళ్ళాయి. ఆఖరి గుడ్డు గూట్లో వేడికి పగిలి పిల్లగా మారింది. చుట్టుపక్కల చూసింది. అమ్మను కానక ఏడ్చింది. అమ్మను చూడాలనుకుంది. బయటకు వెతుకుతూ వెళ్ళింది. మేసే ఆవును చూసింది. నువ్వా అమ్మని అడిగింది. నేను అమ్మను కానే నీకు, నీ అమ్మ నాకన్నా చాలా చిన్న. సాకే మేకను చూసింది. నువ్వా అమ్మని అడిగింది. నేను అమ్మను కానే నీకు, నీ అమ్మకి కాళ్ళు 2 అంది. కూసే కాకిని చూసింది. నువ్వా అమ్మని అడిగింది. నేను అమ్మను కానే నీకు, నీ అమ్మింతే తెగరదే అంది. ఈదే బాతును చూసింది. నువ్వా అమ్మని అడిగింది. నేను అమ్మను కానే నీకు, నీ అమ్మ నీటిలో ఈదదు అంది. ఇంతలో ఎగిరే పావురము జాలిగ పిల్లను చూసింది. అమ్మ జాడను తెలిపింది. ముందుకు పొమ్మని చెప్పింది. కోడి పిల్ల నడిచింది. అమ్మను అక్కడ చూసింది. తల్లి పిల్లను ముద్దాడి అన్నల అక్కల చూపింది. అందరు గింజలు దండిగా మేసి ఇంటికి పోయి హాయిగా నుండిరి.